రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా ఏ క్షణమైనా విడుదల కానుంది. ఈ జాబితాలోనే గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. తొలి జాబితాలో దాదాపుగా 60 మంది అభ్యర్థుల్లో 3 ఎంపీల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంపీలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ విముఖత చూపించారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో నిలుస్తున్నారు. మరోవైపు సస్పెన్షన్ ఎత్తివేసి తొలి జాబితాలోనే గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇక బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజాసింగ్ పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు తెలియచేయడంతో ఆయన అభిమానులు, బీజేపీ నేతలు సంబరాల్లో మునిగితేరారు. ఇక పాత బస్తీలో బీజేపీ హవా కొనసాగుతుందంటేనే రాజాసింగ్ వల్లే అంటూ కూడా ఆయన అభిమానులు ఇప్పుడు చెబుతున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో టీబీజేపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముందు పొత్తులో భాగంగానే జనసేన పార్టీకి కొన్ని సీట్లు కూడా కేటాయించినట్లు సమాచారం అందుతోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్లో పోటీ చేస్తూ ఉండగా ఆయనపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పోటీకి దిగేందుకు ఈటెల రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్నటువంటి బీజేపీ హైకమాండ్ ఈటెలు గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్లు కూడా స్పష్టమవుతుంది. ఇక టికెట్ల కేటాయింపులో మహిళలకు, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, మొదటి జాబితాలో 10 మంది మహిళలకు అవకాశం కల్పించామని కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ లేదా రేపు ఫస్ట్ లిస్టు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల కోసం కవిత ధర్నా చేసిందని, కానీ బీఆర్ఎస్లో మాత్రం మహిళలకు న్యాయం చేయలేదని కూడా ఆయన ఆరోపించారు. మొదటి జాబితాలో 55కు 35 స్థానాలు బీసీలకేనని, ఇక బీసీ నినాదంతో ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు ఆయన. బీఆర్ఎస్ బీసీలకు ఓటు బ్యాంకులా చూస్తుందని, 27 మంది బీసీలకు కేంద్ర మంత్రులు చేసిన ఘనత బీజేపీది పార్టీదని చెప్పారు. రాజాసింగ్ అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా ఏ క్షణమైనా విడుదల కానుంది. ఇక ఈ జాబితాలోనే గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. తొలి జాబితాలో దాదాపుగా 60 మంది అభ్యర్థుల్లో 3 ఎంపీల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంపీలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ విముఖత వ్యక్తం చేశారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ మొదటి లిస్టుకు సంబంధించి 60 మంది అభ్యర్థులు ఉండబోతున్నారు. జనసేన పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు కూడా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏ క్షణమైనా బీజేపీ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాలో దాదాపుగా 62 మంది అభ్యర్థులు ఉండబోతున్నారని చెప్పేసి మనకున్న సమాచారం. దీంట్లో సుమారుగా 10 నుంచి 12 మంది మహిళలు, బీసీలు ఒక 32 మంది, అంటే 44 మంది ఉంటే మిగతా వాళ్ళను ఓసీలుగా, జనరల్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన అంశం మీద కొంత డాక్టర్ లక్ష్మణ్ దీనికి సంబంధించి అవుట్లైన్ స్పష్టత ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతకాలంగా బీజేపీలో తీవ్ర చర్చకు దారితీసినటువంటి రాజాసింగ్, గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ ఒక క్లారిటీకి వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొద్ది రోజుల క్రితం రాజాసింగ్ సస్పెండ్ చేసినటువంటి పార్టీ ఆయనతో అంటి ముట్టినట్టుగా దూరంగా వ్యవహరిస్తుంది. అయినప్పటికీ రాజాసింగ్ ఎప్పటికప్పుడు బీజేపీ అధిష్టానం తన పైన
ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తుంది, ఖచ్చితంగా నేను బీజేపీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఒక దశలో తాను బీజేపీ నుంచి పోటీ చేయకపోతే తన భార్యకు ఇవ్వాలని, లేదంటే మేము రాజకీయాలకే దూరంగా ఉంటాయని చెప్పేసి కూడా ప్రకటించారు. అయినప్పటికీ ఆయన మీద అంటే బీఆర్ఎస్ లో చేరుతున్నారని, కాంగ్రెస్ లో చేరుతున్నారని ఈ రకమైనటువంటి కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. వీటన్నింటికి పటాపంచలు చేస్తూ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా బీజేపీ రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేసి గోషామాల నుంచి మరోసారి రాజాసింగ్ ని రంగంలోకి దింపాలని చెప్పి నిర్ణయించింది. 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఉచితంగా పడినప్పటికీ రాజాసింగ్ ఒకరే అసెంబ్లీకి గెలిచారు గోషామాల నుంచి. అప్పటి నుంచి ఆయన అంటే కొంచెం బీజేపీలో కూడా హిందూ టైగర్, తర్వాత బీజేపీ సిద్ధాంతానికి బలమైన నేత అని కొంత శ్రేణుల్లో ఉన్న నేపథ్యంలో ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేస్తారా లేదా, ఎత్తివేయకపోతే పరిస్థితి ఏంటి, బీజేపీ అంటే బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి ఒక సమర్థమైన నాయకుడు బీజేపీ దూరం చేసుకుంటుందా అన్న చర్చ కూడా కొంత శ్రేణుల్లో కొద్ది రోజులుగా మొదలైంది. వీటన్నిటిని పటాపంచలు చేస్తూ అబద్ధాలను తేలుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏదేమైనప్పటికీ బీజేపీ లిస్టు కొంత ఉద్విగ్న వాతావరణానికి మాత్రం తెరదీపుతా ఉన్నది. ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది, ఎవరికి వస్తుంది, ఎవరి పేర్లు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, ఎవరెక్కడ ఉండబోతున్నారు అన్న విషయంలో కొంత చర్చ అయితే మొదలైంది రాజశేఖర్. అంటే ఇంకోటి అంటే రాజాసింగ్ సస్పెన్షన్కు సంబంధించినటువంటి ప్రకటన ఏమైనా వెలువడిందా ఇంతవరకు? ఒకవేళ ఉంటే అభ్యర్థులకు ముందే ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు చాలా మంది కూడా వేచి చూస్తున్నారు. బండి సంజయ్ అధ్యక్ష పదవి మార్పుతో చాలా మంది నిరాశలు ఉన్నటువంటి బీజేపీ నేతలకు రాజాసింగ్ అంశం కూడా కొంతవరకు ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు బీజేపీ అధిష్టానం ప్రకటించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎప్పుడు ఒకవేళ ప్రకటించే అవకాశం ఉందా? దానికి సంబంధించిన సమాచారం ఉందా మీ దగ్గర? జాబితా ముందు కంటే ఓ గంట ముందు రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ అధిష్టానం కొంత ఆదేశాలు జారీ చేసే అవకాశం. సస్పెన్షన్ ఎత్తివేయడానికి గల కారణాలను కూడా అధిష్టానం ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉంటుంది. సస్పెన్షన్ విధించిన అధిష్టానము సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ఏమి అంటే రాజాసింగ్ కొద్ది రోజుల క్రితం పార్టీకి తన వివరణ ఇచ్చారు. ఏ సందర్భంగా మాట్లాడాల్సి వచ్చింది, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకొరకు ఆ మాటలు మాట్లాడాల్సిందని ఆయన కొంత స్పష్టత ఇచ్చారు. దాని మీద సంతృప్తి చెందిందా, లేదు అంటే పార్టీ అవసరం కోసం రాజాసింగ్ నువ్వు తీసుకుంటున్నారా, లేదు అంటే ఆయనకు విధించిన శిక్ష దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్లుగా విధించిన శిక్ష సరిపోతుంది అని అధిష్టానం భావిస్తుందా అన్న విషయంలో కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాతనే జాబితా విడుదల చేసేస్తుంది. అవసరమైతే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేస్తూనే జాబితాను కూడా విడుదల చేయొచ్చు. ముందుగా సస్పెన్షన్ అనేది కొంత ఎత్తివేసే విధంగా అధిష్టానం తెలియజేస్తుంటే ఆ కోణంలోనే కొంత సస్పెన్షన్ ఎత్తివేస ఆదేశాలు వెలువడిన తర్వాత జాబితా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు రావచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తా ఉన్నాయి. ఢిల్లీ నుంచి సమాచారం కూడా ఈరోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉన్నాయి మొదటి జాబితా అని చెప్పేసి మనకున్న సమాచారం రాజశేఖర్. రైట్. ఇంకోటి జనసేన పార్టీకి సంబంధించి పొత్తుపై ఇప్పటికే లక్ష్మణ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి అధ్యక్షులు కానీ కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్. సో దానికి సంబంధించి క్లారిటీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ లిస్టులో కనుక పొత్తులపై ప్రస్తావించే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే 30 సీట్లలో పోటీ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు కాసాని జ్ఞానేశ్వర్ కూడా టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీతో వెళ్లే అవకాశం ఉందని కూడా దాన్ని కూడా ప్రకటన చేశారు. సో ఇప్పుడు ఈ ప్రకటనకు సంబంధించి ఎలా ఉండబోతుంది? బీజేపీ స్టాండ్ ఏంటంటారు? జనసేన బీజేపీ కొంత అవగాహన కుదిరినప్పటికీ జనసేనకు టికెట్లు ఇస్తున్నారా, ఎన్ని సీట్లు ఇస్తారు, ఏమిస్తారు అనే విషయంలో మాత్రం ఇక్కడైతే స్పష్టత లేదు. కానీ లక్ష్మణ్ ఏ ఉద్దేశంలో చెప్పారు కానీ ఇప్పటి వరకు జనసేన కూడా మాకు ఇన్ని సీట్లు కావాలని బీజేపీ ప్రతిపాదన పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గాని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కానీ ఎవరు కూడా బీజేపీకి ప్రతిపాదన పెట్టారు. మేము ఈ స్థానాల్లో పోటీ చేయదలుచుకున్నాము, మాకు ఈ స్థానాలు ఇది కావాలి, ఇన్ని కావాలి, 5 కావాలి, 10 కావాలి, 2 కావాలి, 1 కావాలి, వాళ్ళు అసలు ఏమీ అడగలేదు. బీజేపీ ముందు ప్రతిపాదన ఏం లేదు. కానీ గతంలో లక్ష్మణ్ కిషన్ రెడ్డి కలిసినప్పుడు మాత్రం ఈ ఎన్నికల్లో సహకరించాలని పవన్ కళ్యాణ్ కోరినప్పుడు ఆయన కొంచెం సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి కానీ జనసేన కార్యాలయం నుంచి కానీ బీజేపీకి సంబంధించిన అంశం బీజేపీ విషయంలో కొంత సానుకూలంగా వ్యవహరిస్తామని కానీ, బీజేపీ మద్దతు ఇస్తాం కానీ, బీజేపీ తరఫున ప్రచారం చేస్తామని కానీ, ఓటు బ్యాంకు తీర్చకుండా అధికార టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే కలిసి పనిచేస్తామని అంటే ఎటువంటి వివరణ కూడా జనసేన కార్యాలయం రాలేదు. కాబట్టి జనసేనకు సీట్లు ఇస్తున్నారు అన్న విషయంలో కొంత అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళు జనసేన వాస్తవానికి తెలంగాణలో పెద్దగా ఉనికి లేదు, అక్కడక్కడ ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. కానీ ఈ నేపథ్యంలో బీజేపీ జనసేన టికెట్ కేటాయించిందని కొంత పార్టీ వర్గాలు చర్చకై దారితీస్తా ఉన్నారు రాజశేఖర్.
రైట్. ఇంకోటి ప్రధానంగా ముగ్గురు ఎంపీలకు సంబంధించి బీజేపీ పార్టీ నుండి ఈసారి అసెంబ్లీ బరిలో ఉండబోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో వారికి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడెక్కడ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది? 2 చోట్ల పోటీ బండి సంజయ్ కానీ ప్రధానంగా ఎంపీ అరవింద్కి సంబంధించిన విషయాలు కానీ దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి? బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తారంటున్నారు. కానీ ధర్మపురి అరవింద్ విషయంలో 2 చోట్ల నుంచి పోటీ చేసే అవకాశం కోరిట్లో ఒకటి కామారెడ్డి. అయితే కామారెడ్డి నుంచి సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతి కూడా సిద్ధంగా ఉన్నా, నేను పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ పైన కామారెడ్డిలో పోటీ చేస్తాను, సత్తా నిరూపిస్తానని చెప్పి ఆమె చెప్పారు. కాబట్టి ఇటు విజయశాంతికి కామారెడ్డి టికెట్ ఇవ్వబోతున్నా, లేదు అంటే అరవింద్కి ఇస్తారా, లేదంటే అరవింద్కి 2 చోట్ల ఇస్తున్నారా, విజయశాంతిని మరో చోట ప్లేస్మెంట్ చేసే అవకాశం ఉన్నాయా అన్న విషయంలో కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. జాబితాలో మాత్రం అరవింద్ పేరు ఉంది కోరుట్ల నుంచి అని చెప్పేసి మనకున్న సమాచారం. అదేవిధంగా బండి సంజయ్ కరీంనగర్ నుండి పోటీ చేస్తున్నారు అని చెప్పేసి మనకున్న సమాచారం. అయితే దీనికి సంబంధించిన విషయంలో అరవింద్ విషయంలో కొంత సందిగ్ధత ఉంది. ఆయన కోరుట్ల చేస్తారా, ఆర్మూర్ చేస్తున్నారా, లేదంటే కామారెడ్డికి చేసి కామారెడ్డిలోనే కేసీఆర్ తోటి ఢీ కొడతారా అనే విషయంలో కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో పార్టీ జాబితా వెలువరించిన తర్వాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నాయి. మనకున్న సమాచారం ప్రకారంగా కొంత పార్టీ ఆచితూచి స్పందిస్తుంది. నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు అంటే విభిన్న కోణాలలో అభ్యర్థిని అంచనా వేసుకొని రంగంలోకి దింపుతుందని చెప్పేసి తెలుస్తా ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. నెక్స్ట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మన ప్రతినిధి రామకృష్ణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి. ఎస్ బీజేపీ మొదటి లిస్టు ఎలా ఉండబోతుంది? ప్రధానంగా లిస్టుకు సంబంధించి ఇప్పుడే భారీగా అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీసీలకు కానీ లేకపోతే మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి?